మాజీ ఎంపీ హర్షకుమార్కు పోలీసులు నోటీసులు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానం ఉందంటూ ఇటీవల వీడియో రిలీజ్ చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన మృతికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకుని దర్యాప్తుకు రావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ నోటీస్ జారీ చేశారు. పాస్టర్ మరణంపై కొన్ని రోజులుగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మృతికి గల కారణాలపై పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీని మీద మాజీ ఎంపీ హర్షకుమార్ పోలీసులకు ఏదైతే తను ఒక వీడియో రూపంలో తెలియజేసిండో పోలీసులు ఏం చేశారంటే, నీ దగ్గర మన ఆధారాలు ఉంటే కూడా నువ్వు తీసుకుని రా అని చెప్పేసి వాళ్ళు నోటీసులు జారీ చేశారు మన మాజీ ఎంపీ హర్షకుమార్కి. అయితే ప్రవీణ్ అసలు మృతి ఎట్లా ఏంది అనేది ఆలోచన చేస్తే, ఈ ప్రవీణ్ మృతి అనేది చాలా ఆధారాలు, కీలకమైన ఆధారాలు, తన ఫోన్తోనే మద్యం సేవించి తను మృతి చెందిండు అని చెప్పేసి ఆధారాలు మాత్రం మనకు వీడియోలలో మాత్రం చాలా క్లారిటీ కనిపిస్తున్నాయి. చాలామంది ఏఐతో క్రియేట్ చేసిరంటున్నారు. మనకి కొన్ని క్రైస్తవ సంఘాలు, కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే హిందువులే చేసిరన్న ఉద్దేశంతో వాదన వినిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ యావత్ హిందూ ప్రపంచానికి ఇది ఒక సవాల్గా మారింది. కావాలని ఇది ఒక మత కలహాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ముందు ఈ 4-5 మంది మాట్లాడారో దీని గురించి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని రిమాండ్కి తరలించి ఖచ్చితంగా వాళ్ళతోని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.